నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వివిధ చోట్ల కూల్చివేతలను కొనసాగించిన వైసీపీ సర్కార్ కొత్త భవనాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది. పాలన ఆవిర్భావ సమయంలో ప్రజావేదికను కూల్చిన వైసీపీ సర్కార్ నెల్లూరు జిల్లాలో తాజాగా మరో దారుణానికి ఒడిగట్టింది. కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెంలో కొత్త భవనం పేరుతో పాత భవనాన్ని కూల్చివేసింది. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి స్వయంగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ భవనాన్ని, పక్కనే ఉన్న కమ్యూనిటీ హాల్ను పరిశీలించి కొత్త భవనానికి ప్రతిపాదనలు చేశారు. పాత భవనాలను తొలగించాలని ఆదేశించారు. ₹2 కోట్ల అంచనా వ్యయంతో కొత్త భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టినా ఫలితం లేకపోయింది. కొత్త భవనం పునాదులకే పరిమితమైంది. లక్షణంగా ఉన్న పాత భవనాన్ని తొలగించడంతో నగర పంచాయతీని ఓ ఇరుకు గదిలో పంచాయతీ అధికారులు నిర్వహిస్తున్నారు. ప్రజాధనాన్ని వృధా చేసిన వైసీపీ సర్కారుపై బుచ్చిరెడ్డిపాలెం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా అభివృద్ధి చేస్తున్నాం, మేము ఎక్కడ ఉన్నా మా ప్రభుత్వం అభివృద్ధికి ముందు ఉంటుందని చెప్తూ ఉన్నదాన్ని కూలవేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా పెట్టుకుంది. మనం చూస్తే మొదటగా మనం చూడాల్సింది, అలాగే ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి ప్రజావేదికను కూలవేయడం జరిగింది. ఆ విధంగా కూలదోసి ఇటువంటి ప్రభుత్వమే మనకి కనిపిస్తుంది. కాబట్టి ప్రజలారా మీరు అర్థం చేసుకోండి. ఎవరైనా సరే రేపు ప్రభుత్వంలో వచ్చేవాళ్ళు దీన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంతకుముందు సెంటరింగ్ ఇది పిల్లర్స్ నిర్మాణం కోసం ఇనుప సామాన్ తోలడం జరిగింది. అవి కూడా ఎక్కడ కనబట్టలేదు. కాబట్టి ఎవరికి దొరికినట్టు వాళ్ళు తీసుకుపోతూ దీన్ని అనాథగా వదిలేశారు. వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి, ప్రజలకు ఉపయోగకరంగా చేయాలనేటువంటిది. ఎస్డిఎస్ నిధుల కింద ₹2 కోట్ల వచ్చాయని చెప్పి ఇక్కడ శిలాఫలకం వేసి ఈ రోజుకి 2 సంవత్సరాలు దాటిపోయాయి. మరి ఈరోజు బేస్మెంట్ కూడా పూర్తిగా వేసిన కమ్ములు తుప్పు పెట్టిపోతున్నాయి, చెట్లకు మలిసిపోతున్నాయి, కర్తమ్మ చెట్లు ఇష్టం చెట్టు మలిసిపోతున్నాయి. ఇక్కడ ఉన్న భవనాన్ని తీసుకెళ్లి ఎక్కడ అద్దె భవనంలో పెట్టారు. వాళ్ళకి అద్దె చెల్లించుకుంటే అద్దె భవనంలో ఇంటికి వెళ్ళమంటే మళ్ళీ తరివేశాడు. మరి ఇంకో దూరం పెట్టాడు. ఈరోజు ప్రజలకు అందుబాటులో లేని ప్రదేశంలో నగర పంచాయతీ కార్యాలయం ఉంది. నిధులు సరిగ్గా వర్తించరు. ఉద్యోగులు సకాలానికి ఆడిపోవాలన్నా అక్కడ ఇబ్బంది. అక్కడికి ఏ విధమైనటువంటి ఆటో వసతి లేదు, బస్సు వసతి లేదు. మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేసి